హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సమ్మర్ వచ్చేసింది. సో అందరూ కూడా చల్లగా ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ ఇట్లాంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి అలాంటి ఒక చక్కటి కుల్ఫీ రెసిపీని చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇంట్లో ఎలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఒకసారి తొలుపుకుని పెట్టుకోండి వాటర్తో. ఇందులోకి నేను 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్, చిక్కటి పాలు ఉంటాయి కదా, వాటిని వేసాను. ఈ పాలుని కేవలం లో టు మీడియం హీట్లోనే ఒక పొంగు వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనకి పైన పేరుకుంటున్న మీగడ అలాగే సైడ్స్ పేరుకుంటున్న మీగడని స్క్రాపింగ్ చేసుకుంటూ పాలల్లోకి వేస్తూ పాలు అనేది మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 300 ml వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. సో మనం తీసుకున్న పాల క్వాంటిటీకి ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ వరకు రెడ్యూస్ అయిపోయే వరకు మనం బాయిలింగ్ చేసుకుంటూనే ఉండాలండి. లో టు మీడియం హీట్లోనే బాయిలింగ్ చేసుకోండి, ఆరల్స్ పాలు అనేవి త్వరగా అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. సో పాలు వన్స్ క్వాంటిటీ అనేది తగ్గింది అని అనుకున్న తర్వాత మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే 5 టీ స్పూన్ల వరకు వేసాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి షుగర్ బాగా కరిగే వరకు వెయిట్ చేయాలి. పాలు మనకి బాయిల్ అవుతున్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ని రఫ్గా పీసెస్ లాగైనా చాపింగ్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లోకి వేసి కోర్స్గా పౌడర్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు మూడింటిని కూడా మిక్సీ జార్లోకి ఇలా కోర్స్గా గ్రైండింగ్ అనేది చేసుకుని తీసుకున్నానండి. సో గ్రైండ్ చేసిన ఈ క్వాంటిటీస్ నుంచి హాఫ్ క్వాంటిటీస్ని నేను పాలు ఉడుకుతున్నప్పుడు అందులోకి వేసేసాను. సో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే మనకి వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే తినేటప్పుడు నట్స్ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వేసానండి. ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ మరీ ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రై ఫ్రూట్ పౌడర్ని ఆర్ క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ని 1 టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో హీట్లోనే బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. సో పాల మిశ్రమం అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. వన్స్ హీట్ మొత్తం రెడ్యూస్ అయిపోయింది అని అనుకున్న తర్వాత మాత్రమే వీటిని మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే కుల్ఫీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆరల్స్ మన ఇంట్లో చిన్న టీ గ్లాసెస్కి, కాఫీకి ఇట్లాంటి వాటికి యూస్ చేసే చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. సో మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి మనకి నంబర్ ఆఫ్ కుల్ఫీస్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీరు తీసుకున్న కుల్ఫీ మౌల్డ్ సైజ్ ఆరస్ గ్లాస్ సైజ్ని బట్టి కూడా అవి వేరీ అవుతూ ఉంటాయి. నాకైతే ఇక్కడ చిన్న టీ గ్లాసెస్తో 3 గ్లాసెస్ వచ్చాయండి. ఆ చిన్న గ్లాస్ ఏంటంటే లాస్ట్లో ఒక గెరిటెడ్ కుల్ఫీ ఇది లెఫ్ట్ ఓవర్ ఉంది ఆ మిల్క్ అనేది, అందుకే దానిలో పోసేసాను. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్ పైన నేను దానికి సరిపడే మూత అనేది పెట్టేశాను. సో మూత పెట్టడానికి ముందు మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైనా ఉంటే దాన్ని స్ప్రింకిల్ చేసి పెట్టుకోవచ్చు. మీకు అవైలబిలిటీలో లేకపోతే ఆ పాయింట్ని స్కిప్ ఆఫ్ చేసిన నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా, సో ఫ్రీజర్లో టెంపరేచర్ మ్యాక్సిమం సెట్ చేసుకుని 8 hours పాటు కంటిన్యూస్గా అలా మనం ఫ్రీజింగ్ చేసుకోవాలి. ఆరల్స్ ఓవర్ నైట్ అంటే నైట్ పెట్టేసి వదిలేస్తే మార్నింగ్కి సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు వీటిని రిమూవ్ చేయడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని ఈ గ్లాసెస్ని ఆ వాటర్లో కొన్ని సెకండ్స్ డిప్ చేయండి. అప్పుడు మనకి కుల్ఫీ అనేది ఈ గ్లాసెస్ నుంచి ఆరల్స్ మౌల్డ్స్ నుంచి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీరు మౌల్డ్స్ యూస్ చేస్తున్నట్టయితే కుల్ఫీ మౌల్డ్స్ మీరు అవి ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత ఒక మనకి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబిలిటీలో లేని వాళ్ళ కోసం స్పూన్ని బ్యాక్ సైడ్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను వీడియో క్లిప్ అనేది. సో చూసారు కదా, కండెన్స్ మిల్క్ లేకుండా విప్పింగ్ క్రీమ్, విప్పింగ్ పౌడర్, బీటర్ ఇవేమీ లేకుండా కూడా కేవలం బేసిక్ ఇంగ్రీడియంట్స్ పాలు, షుగర్ ఈ 2 ఉంటే చాలండి. మనం ఇంట్లోనే ఈజీగా మలై కుల్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఈ కుల్ఫీ రుచికరంగా రావాలంటే మాత్రం తప్పకుండా చిక్కటి పాలనే యూజ్ చేయండి. సో అందరూ తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ సమ్మర్లో కూల్గా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే నేను పైన ఐకార్డ్స్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, సర్వ్ చేసే ముందు పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసి సర్వ్ చేయండి, చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.